అన్నదాత సుఖీభవ డబ్బులు పడినాయా లేదా అనేది కూడా ఇక్కడ రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడతారు. సార్, మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఏమైనా పడినాయా? ఎంత పడినాయి? తెలియదండి మరి. చూడాల, మెసేజ్ రాలేదు. అయితే మౌలిక డబ్బులు అయితే పట్ల. మూడు డబ్బులు అయితే పడట్లేదా? మీరు గత ఎన్ని సంవత్సరాలు అంతకుముందు జగన్ ప్రభుత్వంలో అమౌంట్ పడినాయా లేదా? పళ్ళ జగన్ ప్రభుత్వం అప్పటి నుండి మా నాన్నగారి పేరు ఉంది భూమి. మా తాతయ్య గారి కన్నుని తీసుకున్నాం మా నాన్నగారు. ఇప్పుడు మేము రాపించుకున్నాం. ఇప్పుడు ఆగిపోయినాయి. అయిపోయిందా? ఎదవరకు వచ్చినాయో రాలేదు మరి మా నాన్నగారికి తెలుసు. ఇప్పుడు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా? రాలేదన్న. అన్నదా సుఖీభావ అంటే అయ్యేగా జగన్ ఈ పడ్డాయి 5,000 మౌలిక డబ్బులే పట్ల. అన్న, మీకు రైతు భరోసా డబ్బులు పడినాయా లేదా? పడ్డాయండి. 7,000. గతంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడైనా ఏమైనా ఇబ్బందులు పడి? లేదు, ఆయన ఉండా ఏం ఉండా కానీ పడ్డాయి. రైతు భరోసా ఆయన ఉండా ఏం ఉండా కానీ ఇప్పుడు పడ్డాయి. స్వామి, మీకు మరి రైతు భరోసా పడినాయా? అలా స్వామి మీకు ఎన్ని పడ్డాయి? కవులు కార్డులు రాశారు, ఇచ్చారు, మాకు వానర్లు అయితే ఇచ్చారు కానీ పడలా, డబ్బులు అయితే పడలా. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. నిరుడు పడ్డాయి, నిరుడు పడినాయి. నిరుడు పడ్డాయి, 7 పడలా. ఇప్పుడు గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పడినాయా లేదా? గతంలో జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఒకసారి పడ్డాయి, తర్వాత పడలా. 2 సార్లు పడ్డాయి. 2 సార్లు పడ్డాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు పోయిన నెల కానీ ఈ నెల పోయిన దఫా కానీ ఈ దఫా పడిందా? పడలేదా? పోయిన సంవత్సరం పడ్డాయి, ఈ సంవత్సరం పడలా. కౌలు రైతులకి చేలు పోయి ఇవ్వడే పెట్టుబడులు ఎక్కువ పోయింది. అసలు పెట్టుబడులు రావు, కౌలు కార్డు డబ్బులు కాదు, ఓన్లీ మందు కట్టల డబ్బులు రావు. మందు కట్టల డబ్బులు, కూలీల డబ్బులు రావు. ఎందుకంటే వచ్చే వాన కసా మొన్నటి దాకా ఒకటే వాన అయితే 2 సార్లు తీసింది 3,500 పడితే పత్తి. ఇప్పుడు 5,000 అడిగా ఇచ్చారు. సీసీ ఎవరు తీశారు? ఎక్కడ తీయలేదు కదా, మైలవరం తీలా. మరి ఇప్పుడు అంటున్నారు, ఎప్పుడు తీసి ఎప్పుడు ఇచ్చి మాకు పచ్చేలు అయిపోయింది. పచ్చేలు అయిపోయాక మాకు సీసీ తీసే సుఖం ఉంది. అదిగో సేలు కూడా ఎట్లండి చూడండి, ఇదిగో ఇక సేలు ఇక ఏమంటాయి పచ్చేలు, ఇక అది ఇక ఏం లేవు. ఈ సంవత్సరం పచ్చేలు కూలి వాళ్ళకి ఆ బొద్దు కట్టల డబ్బులు వస్తే చాలు. ఇక అంతేగాని రైతు కూలి రాదు, కౌలు డబ్బులు రావు. పెట్టుకోవాల్సింది ఇప్పుడు టాటర్ దున్నిన డబ్బుల వాళ్ళకే పెట్టుకోవాల్సింది, పురుగు మందుల వాళ్ళకే పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీకు ఆర్థిక తోడు ఉంటుంది కదా రైతు భరోసా? రైతు భరోసా అంటే పొలం ఉండే వాళ్ళకే రైతు భరోసా, పొలం లేని వాళ్ళకి లేదు. కౌలు కార్డు ఉందండి. కౌలు కార్డు ఉంది. కౌలు కార్డుకి ఇవ్వరుగా రైతు భరోసా, పొలం రైతులకే ఇచ్చేది. పొలం ఆలకుండా కౌలు మాకు ఇచ్చినా మాకెవరు. 7,000 అండి. 7,000 పడినాయా? ఇప్పుడు రెండో విడత పడినాయి. మీకు జగన్ ప్రభుత్వం ఎంత వచ్చాయి రైతు భరోసా? ఎంత వస్తున్నారు? గుర్తులేదండి. ఇప్పుడు 7,000 పడినాయా? ఇప్పుడు 7,000, మొన్న 7,000. ఇప్పుడు మీకు పత్తి దిగుబడి ఎలా ఉంది? పత్తి దిగుబడి ఆశ్చర్యజనకంగా ఉంది. 10 క్వింటాలు కూడా రాదేమో. 10 క్వింటాలు కూడా రాదండి. సీసీలో అమ్ముతున్నారా? లేదండి, సీసీ ఇంకా తీయలేదుగా. ఏడే కొంటున్నారు ఊళ్ళోకి వచ్చి. ఇప్పుడు మీకు లాభం అంటారు, నష్టం అంటారు పంట? ఏం చెప్పగలను, 10 క్వింటాలు అయితే బ్యాలెన్స్ అవుతారండి, లేకపోతే మాత్రం లాసే. అందులో రేటు కూడా లేదు కదా, 4,000 కాడ నుంచి 4,500. ఏది కాయ వాన పడిందని అదని ఇదని 5,000 కూడా కష్టమే. 3,500 కాడ నుంచి కూడా కొన్నోళ్ళు ఉంటారు. పత్తిని బట్టిలేండి, మళ్ళీ వాళ్ళ తప్పేం లేదు. మీకు ప్రభుత్వం 8,100 రూపాయలు మేము మద్దతు ధర ఇస్తున్నామని చెప్తుంది కదా, అది ఒకవేళ కొనుక్కున్న వాళ్ళకి వచ్చుకోవచ్చు. మేము మాత్రం ఊళ్ళో అమ్ముకుంటున్నాం కదండి, మేమైతే వెళ్ళట్లేదు. అది బేరగాళ్ళు కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు 5,000 నడుస్తుంది. సార్, మీకు రైతు భరోసా పడింది? పడింది. ఎంత పడింది? 7,000 పడ్డాయి. అంతకుముందు ఫస్ట్ విడత పడింది. ఫస్ట్ విడత ఒక 7,000 పడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ మీకు సీసీ తెచ్చేసి పత్తికి రైతు ఎలా అనుకున్నారు? తీశారు కానీ పత్తి వేసుకోవట్లేదు. మిల్లు దొరకమంటున్నారు. మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఎకరానికి ఎన్ని క్వింటాలు అవుతున్నాయి అసలు? ఎకరానికి వచ్చి 2, 3, 4 అంతకు మించి లేదు.
గత ప్రభుత్వంలో ఎక్కువ రేటు పలికింది, ఈ ప్రభుత్వంలో ఎక్కువ రేటు పలికింది. గత ప్రభుత్వంలో ఎక్కువ రేటు పలికింది. ఇప్పుడే వాళ్ళకి తడిసిపోయి ఇబ్బంది పడి తగ్గిపోయినాయి, సేలని పోయినాయి. గతంలో శిశులో పత్తి కొనేవాళ్ళు కదా, ఈసారి ఎందుకు కొనలేకపోతున్నారు? అసలు మీరు ఎందుకు 2 ప్రశ్నించలేదు? సంవత్సరాలు పెట్టి యాడ్లో కొంటల తీసేశారు. తీయటమే తీస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, ఆపేస్తున్నారు కొంటల. ఇప్పుడు ఓన్లీ మైలవరం మార్కెట్ అయినా ఇంకా పక్క చుట్టుపక్కల అలాగే ఉందా? మైలారం లేదు, ఎలగలేరు లేదు, ఎక్కడా లేదు. ఈ ఏడు మాత్రం ఏ కొండూరు ఇచ్చారు అంటున్నారు, మరి ఇంకా ఇచ్చారని చెబుతున్నారు, మాకు తెలియదు అది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎంత ఉంది పత్తిది? 5,000, 5,100, 5,000 దాకా అమ్ముతున్నారు. ఏది కొంటాం వాళ్ళు. గవర్నమెంట్ రేట్ అయితే 8,100 అంటున్నారు, కానీ మరి అది ఎక్కడ ఇంతవరకు అమల్లో లేదు. అది సార్ మీకు రైతు భరోసా పడింది అండి అమౌంట్? పడ్డాయి, ఎంత పడింది? 5,000 పడ్డాయి. అంతమంది ఎంత, ఇప్పుడు ఎంత పడింది? అంతకుముందు ఎంత వేసేవాళ్ళు 2,000 వేసేవాళ్ళు, ఇప్పుడు 5,000 వేసారు. 7,000 పడ్డాయి పిఎం కిసాన్ అవి కలిపి. ఇప్పుడు గతంలో మీకు ఎంత వచ్చేది? ఏంటిది? గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్పుడు అంతే వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు ఎకరానికి మీకు ఎన్ని క్వింటాల పత్తి అవుతుంది? 5 క్వింటాలు అవుతుంది. 5 క్వింటాలా? సిసేలు కొంటున్నారా? పంటల్లో సీసీ ఓపెన్ చేసి కళ్ళ నీళ్ళు తుడిచి వెళ్ళారు. ఈ రోజు ఒక పత్తి 1 కేజీ పత్తి కూడా కొనలే ఈరోజు. నిన్న వచ్చారు ఆ యార్డోళ్ళు, వచ్చి ఇళ్ళకాడ పుట్టోలు దిగుతున్నారు రైతుల నుంచో ఆయన సెక్రటరీ వచ్చి. ఇప్పుడు మీకు సిసేలు కొంటే 8,100 ధర పలుకుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇంటికి వచ్చి ఎంత కొంటున్నారు? 5,000, 4,500 అట్టుకుంటున్నారు. దళారులే ఎక్కువ బాగుపడ్డారు మామూలుగా. ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏమన్నా కొనాలిగా, ముందు కొంటే రైతు బాగుపడతారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు కాదు, ముందు అది కొంటే సరుకు పండింది అనుకో, పంట కొంటే బాగుంటుంది. అది ఇప్పుడు మీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నెక్స్ట్ వచ్చేసి మీరు అంతకుముందు ఎరువుల రేట్లు ఎలా ఉండేది? ఆ ఎరువులు చెబితే అసలు ఆడబట్టింది. మళ్ళీ ఎందుకు యూరియా కోసం తిరిగి కాళ్ళు ఎరిగినాయి, చెప్పులు ఎరిగినాయి. సరిగా ఈరు సొసైటీలో ఒక కట్టెత్తమంటారు, ఆ చెవుటూరు బాగా కిలో నిలబడాలి, ఒక కట్ట ఇయటం. చాలా ఇబ్బందులు పెట్టించారు రైతులు ఈ సంవత్సరం. అసలు ఎలాంటి కిలో నించొని యూరియా తెచ్చిన పాపం లేదు మాకు అంత ముందు, ఎప్పుడు కూడా. ఇప్పుడే సార్ ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంది? రైతులు నిజంగా సిసిఐలో అమ్ముకుంటున్నారా, సిసిఐలో అమ్ముతున్నారా లేదా? గతంలో ఎంత మీకు రైతు భరోసా పడేది, ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడైతే 7,000 పడ్డాయి. గతంలో అయితే 13,500. ఇప్పుడు 2 సార్లు 2,000 పడ్డాయి. ఇది బాగానే పడ్డది. కానీ సీసీఐలో పత్తి కొంటలా, నామకార్థానికి ఓపెనింగ్ చేశారు. సీసీఐలు కొంటే 8,100 చెల్లిస్తారు. కానీ వాళ్ళు ఏదో తేమ శాతం అని, క్వాలిటీ బాగలేదని కొనుగోలుకి సుముఖత చేపచ్చట్లా. రైతులు ఏం చేయాలో తెలియక ఇక్కడే 4,500, 5,000కి ఇళ్ళ కాడే అమ్మేసుకుంటున్నాం. ఆ తీత కూలే 20 రూపాయలు పడుతుంది. 1 కిలో వచ్చి 20 రూపాయలు పడుతుంది తీతకి. అమ్మేదేమో 50 రూపాయలకి అమ్ముకుంటున్నాం. 30 రూపాయలు, 20 రూపాయలు కూలీలకు పోతే 30 రూపాయలు వస్తున్నాయి. ఈ 30 రూపాయల్లో ముందు కట్టాలా, దుక్కి దున్నినోడికి కట్టాలా, కౌలు కట్టాలా, పై మంది ఏం చేయాలో అర్థం కావట్లా. యూరియా అయితే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 10 ఎకరాలు వేసాము అనుకోండి, 20 కట్టలు అవసరం, 20 సార్లు తిరగాలి 20 కట్టల కోసం. వాడు ఇవ్వడు. కొద్దిగా యూరియాకి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డా. అది ఇప్పుడు గతంలో సీసీఐలో కొనేవాళ్ళు ఇప్పుడు కొంటున్నారా లేదా? అసలు పూర్తిగా అసలు లేదు, కొనుగోలు లేదు. నామకార్థానికి ఓపెనింగే కానీ 1 కిలో కూడా కొనలా. పోయిన సంవత్సరం కొనలా, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కొనలా. నామకార్థానికే కానీ కొనలా అసలు రైతు దగ్గర. అసలు ఎవరు కొనలా. అమ్ముకుందామని చూస్తున్నాం కానీ వాళ్ళేమో ప్రాసెస్ నడవాలి, ఇంకా టైం పట్టిద్ది అని ఏదో యాప్ ఓపెన్ చేయాలి అంటున్నారు. అది కూడా జరగట్లా. చాలా ఇబ్బంది రైతుకైతే. ఈ పత్తి విషయాల్లో చాలా డబ్బులు పోతున్నాయి. ఒక్కొక్క రైతుకు ఒక 20,000, ఎకరానికి 20,000 రూపాయలు నష్టం వాటిల్లేటట్టు ఉంది. అయిపోయింది. తుఫాను ఒకటి, ఇదొకటి. తుఫాను వల్ల కొంత నష్టం, ఈ కొనుగోలు వ్యాపారం వల్ల కొంత నష్టం బాగా. ఎకరానికి ఎన్ని క్వింటాలు పండుతుంది పత్తి?
ఇదివరకు అయితే 12, 13 అట్లా అయ్యేది. ఈ సంవత్సరం తుఫాను వల్ల 5-6 క్వింటాలే పండుతుంది. ఆ 5-6 క్వింటాలు కూడా తక్కువ రేటుకి పోతుంది. చాలా పెట్టుబడులు దండగ ఎకరానికి 20,000 రూపాయలు పోతున్నాయి రైతుకి. ఏం చేయాలి?